అని ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు ఉప్పల సాంబశివరావు, టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుర్రా ధనేంద్ర కుమార్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొల్లూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు। అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చారు। జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు ఎక్కడా భద్రత లేదు। మహిళలపై రోజురోజుకి హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి। ఇవి నిత్యకృత్యాలుగా మార్చబడ్డాయి। అయితే స్వాతంత్రం వచ్చి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15వ తారీఖున। అందరూ స్వాతంత్ర సంబరాల్లో ఉన్నప్పుడు రమేశ్రీ అనే బీటెక్ స్టూడెంట్ని మరి ఒక కిరాతకుడు దారుణంగా హత్య చేసినట్లు మనం చూస్తున్నాం। ఆమె విషయంలో ఈ రాష్ట్రం ఎంతవరకు స్పందించిందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం। బుల్లెట్ కన్నా జగనన్న ముందు వస్తాడని చెప్పింది, గన్ కన్నా ముందు వస్తాడని చెప్పింది, కానీ హత్యలు జరుగుతున్న స్థలానికి కానీ అత్యాచారాలు జరుగుతున్న స్థలానికి కానీ ఆయన వచ్చిన దాఖలు ఎక్కడా కనిపించలేదు। ఇప్పటి వరకు అనేక చోట్ల మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు, వాళ్ళ విషయంలో ఎక్కడ స్పందించినట్లేదు। అయితే ఒక మహిళ చనిపోయిన వెంటనే ఆ మహిళని తీసుకువెళ్ళి బర్యలు కూడా చేయకముందే ఆ యొక్క కేసును రూపుమాపడానికి ఒక 10 లక్షల రూపాయలు, ఒక 20 లక్షల రూపాయలు చెక్కును తీసుకొచ్చేసి వాళ్ళ ముఖానేసి మీరు ఆగండి మేము చూసుకుంటాం అన్న విధంగా ఈ ప్రభుత్వం ఇట్లా తయారైపోయింది। జగన్మోహన్ రెడ్డి గారిని అందరి మీద ఎక్కించారు, ఆ మహిళలే ఆయనకి బుద్ధి చెప్పే టైం త్వరలో ఉంది। ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల విషయంలో స్పందించి మరి మహిళలకు తగు భద్రత చేకూర్చాలని చెప్పేసి కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాం। చిన్న ఉదాహరణే మొన్న జరిగిన రమ్య హత్య। ఇంతకుముందు చూసుకుంటే ఫిబ్రవరి 24న నరసరావుపేటలో ఒక హత్య। సొంత క్లాస్మేటే ఆ అమ్మాయిని గొంతు నురిమి కాలువలో పడి చంపేసి లొంగిపోయాడు। అతనికి బెయిల్ వచ్చింది, బయట తిరుగుతున్నాడు, అప్పుడు దిశ చట్టం లేదు। జూన్ 21 జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 500 మీటర్ల దూరంలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం। ఇంతవరకు ఆ నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు, ఒకరిని పట్టుకోలేదు, అప్పుడు దిశ చట్టం లేదు। రీసెంట్గా జరిగిన ఆగస్టు 15 రోజున రమ్య హత్య కేసులో ఇంతవరకు పురోగతి లేదు। ఏదో అరెస్ట్ చేసాం, తీసుకెళ్ళాం, దాని గురించి పరామర్శించడానికి మేము తెలుగు యువత వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా మీద SC ST కేసులు పెట్టారు, చాలా దారుణంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు। మీ ప్రభుత్వానికి SC ST చట్టాలు కావాలి, కానీ SC STల భద్రత, మహిళల భద్రత అనేది మీకు అవసరం లేదు। మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 112 కోట్లు విడుదల చేస్తే కేవలం 38 కోట్లు మాత్రమే మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టి మీరు మహిళలకి ఎంతవరకు మీరు భద్రత కల్పిస్తున్నారనేది మీకే అర్థం చేసుకోవాలి। ఇది మొత్తం మీరు మార్చుకుని మహిళలకు భద్రత కల్పిస్తే మంచిది, లేదంటే ఈసారి మహిళలే మీకు గట్టిగా బుద్ధి చెప్తారు। కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని SBI ATMలో చోరీకి పాల్పడిన కంసాలి నాగేంద్ర ఆచారి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు DSP విజయ్ కుమార్ తెలిపారు। సోషల్ మీడియా ద్వారా చేపట్టిన ఇన్వెస్టిగేషన్లో మంచి సహకారం అందిందని అన్నారు। ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు। మైదుకూరు నంద్యాల రోడ్లో లక్ష్మీ నరసింహ జనరల్ స్టోర్ పక్కన ఉన్నటువంటి SBI ATMలో పోయిన 16వ తేదీ రాత్రి ఎవరు గుర్తు తెలియని వ్యక్తి ఆ యొక్క ATMను ఆక్సా బ్లేడ్తోనూ ఒక బండరాయితోనూ కొట్టి అందులో ఉన్నటువంటి డబ్బును దొంగతనం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అతను విఫల ప్రయత్నం చేయడం జరిగింది। దానికి సంబంధించి ఒక 2 రోజుల తర్వాత 18వ తేదీ ఆ ATM ఫీల్డ్ ఆఫీసరు వెంకటయ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి SI రఫీని ఈ యొక్క దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది। ఇందులో CI ఆధ్వర్యంలో ఇందులో SI తన దర్యాప్తులో CC ఫుటేజ్లను పరిశీలించి ఈ యొక్క వ్యక్తి కంసాలి నాగేంద్రాచారి విశ్వనాథపురం చాపాడు ఈ గ్రామానికి చెందినవాడు। ఇతను నంద్యాల రోడ్లో ఈ యొక్క ప్రసాద్ రైస్ మిల్లు పక్కలో సందులో ఉంటాడు। ఆ విధంగా అతన్ని గుర్తించడం జరిగింది। ఇతన్ని ఇంట్రాగేషన్ చేస్తే తను చేసినటువంటి నేరాన్ని, డబ్బు దొంగిలించాలనేటువంటి యొక్క చేసిన నేరాన్ని, విఫలయత్నాన్ని కూడా అతను ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది। ఈ విషయంలో దర్యాప్తు సక్సెస్ఫుల్గా చేసినటువంటి రఫీని SP గారు అభినందించడం జరిగింది। ఈ యొక్క కేసును త్వరలో ఫైనలైజ్ చేసి ఈ యొక్క ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం। ఈరోజు రిమాండ్ పంపిస్తాం।
హైదరాబాద్లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రాన్ని నేడు ప్రారంభించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ఈ ఆర్బిట్రేషన్ కేంద్రం వేదికగా మారనుంది. దీంతో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు హైదరాబాద్కు తరలి రానున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్లో మొదటి ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం కల్పించినందుకు గాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సెంటర్లో త్వరలోనే పనులు ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గౌరవనీయులు భారత ప్రధాన న్యాయమూర్తి పెద్దలు జస్టిస్ ఎన్వి రమణ గారు, గౌరవనీయులు పెద్దలు జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు జస్టిస్ రవీంద్రన్ గారు, గౌరవనీయులు శ్రీమతి హిమా కోహ్లీ గారు, తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి గారు, సహచర మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు, and all the other distinguished guests at the gathering. Delighted to be a part of this wonderful occasion where Hyderabad today becomes the first Indian city to have taken the lead on setting up an international arbitration and mediation center. It's a matter of pride, privilege and honor. The Honorable Chief Justice of India, Justice N.V. Ramana Garu, in fact this was his brainchild. Sir, we are indebted to you, grateful to you forever for having thought of Hyderabad for this wonderful opportunity. నిజంగా ఇది మాకు గర్వకారణం సార్. ఎందుకంటే ఈరోజు ఇప్పుడే నేను చీఫ్ జస్టిస్ గారితో కూడా ఇప్పుడే అంటా ఉన్నాను, హిమా కోహ్లీ గారితో, ముగ్గురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో తెలుగువారు ఈ సందర్భంగా కొలువు తీరిన వేళ హైదరాబాద్కి అవకాశం రావడం అనేది నిజంగా ఈ నగరం యొక్క అదృష్టం, గర్వకారణం అని చెప్పి కూడా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, Sir, as the Minister of Industry and Commerce and Information Technology, I meet a lot of investors across the world. That's my job. When we go and meet investors, we talk about three things. We talk about ease of doing business. We also talk about all the incentives we offer. We talk about how the state of Telangana and particularly the city of Hyderabad is very conducive to doing business. So, but what I've learned in the last 7 years is, it is not just ease of entry into a state or a country, it's also ease of exit. Endukante while we start off with the best of intentions when we start a new enterprise, and as part of that we offer many things, it's equally important that the cost of doing business and the quality of doing business are also taken very seriously by the state and the central governments. Now the cost of doing business will obviously increase significantly if there is no dispute redressal mechanism in place in case of a litigation. And what we are offering today through this International Center of Arbitration and Mediation is just that. I believe with India under the leadership of our Honorable Prime Minister and the state of Telangana under the leadership of our Honorable Chief Minister have really made a rapid progress in terms of attracting foreign direct investment and also attracting a lot of local investment as well. But what would make it really easy for all the business houses, for the industry captains, is if they get their disputes redressed very, very quickly in an amicable manner without having to actually, wait for several years in a court of law. So my compliments to you, sir, on this wonderful thought. మీరు సింగపూర్లో తర్వాత దుబాయ్లో ఈ జరుగుతున్న కార్యక్రమాలు చూసి భారతదేశంలో ఇట్లాంటిది ఎందుకు ఉండకూడదు అని మీరు ఆలోచించి మీ అంతటా మీరే చొరవ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మీరు ప్రస్తావించి వారు వెంటనే మీ సూచనకు స్పందించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక శుభ సందర్భాన, నిజానికి ఈరోజు మంచి ముహూర్తం సార్, అందుకే చాలా పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. ఈ శుభ ముహూర్తంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అతి తొందరలోనే ఈ సెంటర్ ఫలవంతం కావాలని, తొందరలోనే మీ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరగాలని, అది కూడా మరి అతి త్వరలో జరగాలని కోరుకుంటూ, దానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తుందని, పూర్తి సహకారం అందిస్తుందని మీ ఆదేశానుసారం తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Now I request Honorable the Chief Justice of India to address the gathering.
Honorable Justice L. Nageshwar Rao, Honorable Justice Subhash Reddy, Honorable Justice Ravindran, Justice Jagannatha Rao Garu, Honorable Chief Justice of Telangana High Court, Justice Hima Kohli, brother and sister judges, and Honorable Minister Sri K. Taraka Rama Rao, Minister for Industry, IT and Municipalities, Sri K. A. Indrakana Reddy, Minister for Law and Endowments, Mr. Somesh Kumar, Chief Secretary, Government of Telangana, Mr. Santosh Reddy, Law Secretary, Government of Telangana, Mr. J.S. Ranjan, Principal Secretary, Industry, representatives of various industries, that is, builders of the nations, Registrar General and Registrar of the High Court of Telangana, other distinguished guests, ladies and gentlemen. Today is another important and historical day in the history of Telangana as well as in the city of Hyderabad, for the city of Hyderabad. In fact, I never thought that my dream will come true within a period of 3 months. Thanks to the Chief Minister of Telangana, Mr. Chandrasekhar Rao, as well as the Chief Minister of the High Court, Hima Kohli, and other officials to taking the steps to make my dream real. In the month of June, sometime I came to Hyderabad after taking as a Chief Justice. I mentioned to the Chief Justice that why don't you consider the proposal for setting up an international arbitration center in Hyderabad. Within no time, he responded and he sent a letter, a detailed letter, indicating the need for the international arbitration center on 30th June 21. And thereafter he sent his team of officers, Chief Secretary as well as Mr. Rajesh Ranjan as well as the Finance Secretary to Delhi, and we had twice a meeting. Thereafter I requested Brother Justice Nageshwara to accept this onerous responsibility, and he wants somebody has to be involved. I thought of a very important man in the field of internationally reputed arbitration, Justice Ravindran. But Justice Ravindran reluctantly agreed because it's a onerous job and he's a very busy and other issues are there. He can't travel frequently. That is the reason why initially he stated, but at our request he has accepted. I thank him wholeheartedly on behalf of the state of Telangana and for accepting our invitation and being a life trustee. So your presence will make all a lot for this institution. May to bless us. I want to say a few words. Initially, I remember in 2003, I was a judge of this court. This is there is a function at National University, Nalsar, and that time Chandrababu Naidu is the Chief Minister. The Chief Justice Sudarshan Reddy requested the government of Andhra Pradesh at that time to give some 10 acres of land for establishment of this international arbitration center. And Justice V.N. Kare is the Chief Justice at that point of time. So immediately the Chief Minister responded there, and he has given 10 acres of land next adjacent to the Nalsar and 25 crores of rupees money. Unfortunately, there is I don't want to say certain things, problem in the system of judiciary. It could not be materialized. I hope that that 10 acres of land is still with us, with High Court. And now anyhow it's a history. Now we are going very fast. Now I request the government of Telangana, instead of you can take back that land and you can give some area near this financial district or somewhere, some extent of land. I don't demand 10 acres of land, but some acres of land you give, so at least we can have a independent building for this institution. Please bring it to the notice of the Honorable Chief Minister. In fact, 1995, when the economic reform started, you all know the father of the economic reforms in this country is none other than P.V. Narasimha Rao, Telangana Bidda.
ఆయన నేతృత్వంలో భారతదేశంలో మొదటిసారిగా ఆర్థిక సంస్కరణ అనేటటువంటి మొదలైనవి. ఆయన 1995లో ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టిన తర్వాత I remember that he requested the Kerala Secretary Dr. P.C. Rao. All the foreign investors requested only one thing: we are ready to invest, but they are afraid of your litigation. How many years the litigation takes place in India, we don't know. We are buying both properties as well as litigation, so they are very reluctant. So at that point of time, the Honorable Prime Minister initiated for a new law. 1996 Arbitration and Conciliation Act was came into force. Thereafter, the momentum started for arbitration, conciliation, mediation procedures. The reason is industries or investors, either in India or foreign anybody, they want to have a easy of business. They doesn't want litigation. In case by any chance, unfortunately, if they involve in litigation, they expect that the litigation should be resolved peacefully, amicably, without expenses and without any time lag. So their investment must feel safe. I will give an example. In 2015, Government of India sent a delegation. Justice T.S. Thakur, Chief Justice of that time, and me, and Justice Dave, to Japan and Korea, and the invitation of industrialists of Japan and Korea. We travelled extensively both these countries, and wherever we, I think almost 8 places we addressed meeting with the industrialists, and everywhere what is the first question they ask is, your laws are good, everything is good, how many years litigation takes place. So it is very difficult for us to answer that question. However, we ensured those industrialists that because of these arbitrations and mediations, the litigations is coming, the disputes are resolving expeditiously. Now, Brother Nagesh Rao told 1926, I believe, first time in Paris this arbitration center is started. Internationally, there are 4 or 5 places where the international arbitrations are flourishing. Now, recently, Dubai also started, but it has not taken up that big. And now, we have started this, expecting that this will take over and it will be stand along with the other international arbitration center. With all your cooperation and support, particularly the representatives of the industry, I request you, please encourage this mediation, arbitration, conciliation center. It helps, it resolves your disputes. You need not go around the courts and spend time and money. And litigation, you know, it is a very costly and more tedious and a time consuming thing. And so I request especially the Chief Justice of Telangana, Hima Kohli, to request the media, these particular industrialist groups, all groups, and their elected body representatives to come and participate at this meeting. They will understand what is the scope of this international mediation center, how they can use it. This is the important thing. You know the Hyderabad importance. Now, as per the available statistics, financial year 2019 and 2020, the Hyderabad accounted for export of goods and services to the tune of $22 billion. State domestic products of Telangana stood $120 billion in the financial year 2019 and 20, with 12% growth year on year. India is going to be a very vibrant city, huge potentials for the further growth. So, you know that we are all very important destination and in the world because of the connectivity, geographically located place, the weather, otherwise the cultural as well as the food, etc. And eminent facilities for all the guests who are coming different parts of the world. In addition to this, the important thing is that when compared to the foreign currency, the amount which they spend in this country is very less. So it is another encouraging factor to the foreign investors or foreign people to come and participate in the international mediation and conciliation centers. The thing is that apart from that, the Telangana Chief Minister assured that he is going to provide, apart from this
infrastructure and financial support. He promised us that he will take care and propagate this concept of mediation, arbitration and conciliation apart from the industrialist groups and investors in the common man also. This is not a center where exclusively we will decide international arbitrations only. It will decide the domestic arbitrations, differences or disputes between local investors also. You know that majority of this is not a new it is not a new thing we innovated. You all know that Indian culture, we sort out all our mediation, all our disputes through mediation, negotiation and conciliation. Every day in our family we negotiate with our children, wife and brothers, friends and everybody. Mediation also takes between friends and family members also. This is in a larger scale that's all. And it is having efficient administration of resolving the dispute by a technically expert people, so not to create any future complications. There are clear rules. Quality of the arbitrators are international, excellence arbitrators will participate. This is supervised by the very senior eminent people, and we have seen 2 live trustees before us, Justice Ravindran, Justice Nageshwar Rao, and we will shortly, I think they will co-opt some more trustees in the trust board. This is the reason why I request all of you to should participate in this arbitration movement to enable to resolve your disputes and strengthen the judiciary. And it is a burden. You know, once if you come to the court, how many years it takes, and it ends where hierarchy of courts from starting from civil courts to Supreme Court, how many years it takes place. So we have eminent arbitrators in this country. Some of the international arbitrators who are very world famous also willing to participate in this and in this arbitration center. So I request all of you to encourage, and I thank sincerely the government of Telangana and the Chief Minister of Telangana and Mr. K.T. Ramarao and Honorable Law Minister Indrakaran Reddy, Chief Secretary Mr. Somesh Kumar, Jayesh Ranjan and the Finance Secretary, and Justice Nageshwar Rao, Justice Ravindran, all of you for cooperating this movement. I hope shortly we will start the functioning of the center. I think they have identified place, and they are going to their layout and other things also it is placed before us, so you can visit it, and you also can actively participate and give suggestions to the committee members who can take care of your suggestions, and I wish all success for this mediation and arbitration center. Thank you very much for giving this opportunity. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడువాడలో ప్రియుడి చేతిలో దాడికి గురై జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఆసుపత్రి వైద్యాధికారులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు. చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం చాలా దారుణమని అన్నారు. పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తే తనకు కాబోయే భార్యపై అనుమానంతో దాడి చేయడం దురదృష్టకరమని అన్నారు. బాధితులు తక్షణమే స్పందించి దిశ యాప్ను ఉపయోగించడంతో సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారని చెప్పారు. మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దిశ యాప్ వారి ప్రాణాలను కాపాడిందని అన్నారు. దిశ యాప్లో SOS బటన్ను బాధితురాలి సోదరి ప్రెస్ చేయడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలంతా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఆపద సమయంలో SOS బటన్ నొక్కితే పోలీసులు అక్కడికి చేరుకుని రక్షణ కల్పిస్తారని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ చౌడవాడ ఘటనలో బాధితులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. అయినప్పటికీ మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బర్డ్స్ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన రాంబాబును, అతడిని ప్రోత్సహించిన వారిని గుర్తించి వారికి శిక్ష పడేలా చేస్తామని అన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, SP దీపిక, MLC పెనుమచ్చ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పల నరసయ్య, ఇతర అధికారులు ఉన్నారు. ఈ అమ్మాయికి జరిగిన ఈ సంఘటన దాని పొరపరాలని పూర్తిగా కూడా పోలీసు వారు వారంతా కూడా దర్యాప్తు జరిపి ఎవరైతే నేను బాధ్యతగా ఉన్నారు, ఈ అబ్బాయి రాంబాబు అనే
అనే అబ్బాయి కాకుండా అతను ప్రోత్సహించి ఉంటున్నాం. ఏం జరిగిన ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. ఇది చట్టం చేసుకెళ్తుంది. అవి ఎవరిని కూడా ఏ ఒక్కరు దీంట్లో రిమాండ్ ఉన్నా సరే ఉపేక్షించట్లేదు. తప్పకుండా శిక్ష పడుతుందనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం. మరి దాంతోపాటు ఇప్పుడే మా పుష్పరాజు గారు చెప్పారు, ఈ దిశ యాప్లో వాళ్ళు వేసినప్పుడుతోనే వాళ్ళు ఎంత వేగం త్వరితగతిన పోలీసులు వచ్చి ఇవన్నీ చేసుకున్నారో ఇవన్నీ కూడా మనం చూసాం. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఒక మానవత తత్వంతో ఒక మానవత దీంతో అందరూ కూడా ఆలోచించారు. కానీ రాజకీయాలు చూపించడం, రాజకీయాలతో మాట్లాడడం అనేది సమంజసం కాదనేది నా తరగతి అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా మా బాధ్యతగా ఈ జరిగిన సంఘటన పట్ల మా విచారణ వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడా వాళ్ళకి మా సానుభూతి తెలియజేస్తూ ఈ పిల్లల్ని వీళ్ళ ముగ్గురిని బాగైన వరకు కూడా పూర్తి బాధ్యతని ప్రభుత్వం వహిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన పూర్తిపాటు రేఖ మండలం చౌడవాడలో జరిగినటువంటి రాములమ్మ అనేటువంటి ఆవిడ మీద ఏదైతే దుర్ఘటన జరిగిందో దాన్ని చింతిస్తున్నాము. నిజంగా చాలా దురదృష్టకరము. తనని పెళ్లి చేసుకోబోయేవాడే ఈ దుర్ఘటనకి పాల్పడడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. వాళ్ళిద్దరికీ కూడాను 6 నెలల క్రితమే మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పేసి బాధితురాలు చెప్పడం జరిగింది. అక్టోబర్లో మ్యారేజ్ కూడా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈలోపు ఎవరైతే తన ఫియాన్సీ ఉన్నాడో ఆ అమ్మాయి మీద అనుమానం వ్యక్తం చేస్తూ అనుమానంతో తన మీద దాడి చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే నిజంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడబిడ్డలపై ఏ అఘాయిత్యం జరిగినా ఈరోజు ముందు జాగ్రత్తగా వాళ్ళని రక్షించుకునే విధంగా తీసుకొచ్చినటువంటి దిశ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ద్వారాగా త్వరితగతిన పోలీసులు స్పందించడం వల్ల ఈరోజు ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్లో ఉంది అని చెప్పడానికి నిజంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకనంటే రాత్రి కరెక్ట్గా 3:07 సాస్ బటన్ నొక్కి ఫిర్యాదు అనేది పోలీస్ స్టేషన్కి రావడం, పోలీసు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ 25 కిలోమీటర్లు ఉంటే ఆ వర్షంలో ఆ అర్ధరాత్రి ఆ వర్షంలో కూడా 2 బీట్ కానిస్టేబుల్ 20 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని భోగాపురం సిహెచ్సిలో అమ్మాయిని అడ్మిట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ ప్రథమ చికిత్స చేయడం, తెల్లవారి రిఫర్ చేసి 10:30-11 గంటలకి మహారాజా హాస్పిటల్కి వాళ్ళు తీసుకురావడం, ఇక్కడ చికిత్స చేయడం వల్ల ఈరోజు అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్లో ఉంది. ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడాను ఏదైతే వాళ్ళ చెల్లి ధనలక్ష్మి సాస్ బటన్ నొక్కడం వల్ల పోలీసులు త్వరితగతిన స్పందించడం వల్ల ఈరోజు ఈ దుర్ఘటన నుంచి నేను బయటపడ్డానని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి దిశ యాప్ వల్ల ఈరోజు ఒక మహిళ ప్రాణాలు కాపాడబడిందని చెప్పుకోవడానికి ఒక మహిళా మంత్రిగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. విజయనగరం జిల్లా గొర్ల మండలం ఎస్ఎన్ఆర్ పేటలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమని అన్నారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయాలతోనే సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం చీపురుపల్లి మండలం వంగపల్లిపేటలో అగ్రికల్చర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్, ఎమ్మెల్సీ పి సురేష్ బాబు, ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్, వైసీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, కెవి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సెక్రటేరియట్ ఇది మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆలోచన, ఆయన ఆదర్శపత్రిక అయింది. ఇందాక ఏం చెప్పినట్టు ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, మన రోడ్డు మీద వెళ్ళారు. వేలాది మంది మహిళలందరూ కూడా వచ్చి ఆయన నిరంజనం పలికారు, ఆయనకి ఆఫర్ ఇచ్చారు, ఆయన స్వాగతం చెప్పారు, మీరు ముఖ్యమంత్రి గారు రావాలని కోరుకున్నారు. దాంతోపాటు ఎన్నో విన్నపాలు మీ అందరూ చెప్పారు. ఆ విన్నపాలన్నీ ఆయన విన్నాడు. అవన్నిటికీ పరిష్కారం చేయాలంటే మీ సమస్యను మీరు చెప్పుకోవాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరకో లేకపోతే రావాలంటే మంత్రి గారి దగ్గరకో మళ్ళీ వెళ్ళి చెప్పుకోకుండా మీ ఊళ్ళోనే మీకు అందుబాటులోనే ఒక సచివాలయాన్ని పెట్టి ఆ సచివాలయంలో మీ తరఫున వచ్చిన ప్రతి సమస్యని అక్కడికి రిజిస్టర్ చేసుకున్నట్టు చెప్పుకున్నట్లయితే
అది నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం వెళ్తుంది. అక్కడ ఆయన పెట్టిన ఆ శాఖలకు సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్తారు. ఆ సమస్యకి పరిష్కారం తేవాలి. అదే నిర్ణయంతోనే ఇవాళ అది పెట్టే కార్యక్రమం పెట్టారు. ఒక ఏదో బిల్డింగ్ 40 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టడం కాదు, 40 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టడం కాదు. దాంట్లో 11 మంది సెక్రటరీలు వేశారు. మా సెక్రటరీ దగ్గర సచివాలయ సెక్రటరీలు ఆర్టైలు కాదు, ఒక్కొక్కరు డిగ్రీలు, పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఎంతో చదువుకొని ఎవరి తాలూకా దయాదాక్షిణ్యం మీద కాకుండా, ఎవరి ప్రాపకం మీద కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చదివిస్తే వాళ్ళ కాలం ముఖ్యమంత్రి గారు తనకు ఆలోచన ఏదైనా ఆలోచన స్వతంత్రమైన పరీక్ష రాసుకొని పాస్ అయ్యి ఇక్కడికి వచ్చి మీకు సేవ చేయడానికి ఇలా పబ్లిక్ ఉద్యోగస్తులుగా వచ్చారు. అందరూ కూడా చాలా నిశ్చితంగా ప్రభుత్వం యొక్క చర్యల గురించి, మీ ముంగిటకి పాలన తీసుకురావడం గురించి చాలా నిశ్చితంగా చెప్పడం జరిగింది. మీకు ప్రజలుగా మీ బాధ్యత దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ గ్రామంలో తీసుకుంటే డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ చేసినప్పుడు 90% పూర్తయింది. చాలా సంతోషకరమైన వార్త. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు పెట్టుకోవచ్చు. నిన్న సాయంత్రం ఇచ్చిన ఆదేశం ఏంటంటే 18 సంవత్సరాల మించిన వాళ్ళకు కూడా చేయమని. అదే విధంగా ఇంత మంచి స్కూల్స్ తెచ్చినందుకు, అందరినీ చదివించుకుంటాం, ఇన్ని పథకాలు తెచ్చినందుకు దాన్ని సక్రమంగా వినియోగించుకుంటాం, సరైన మార్గంలో ప్రయాణించి మనం ఇంకా ఎట్లా ఎదగాలి అన్నది చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి గారు కలలుగన్న మొత్తం కూడా మన ముందు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఎదురుగా ఉన్నారు కదా అని రోజుకొక పేపర్ ఇచ్చేసి మా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ బెదరగొట్టకండి. సమస్యలు అంచెలంచెలుగా సాల్వ్ అవుతాయి, కానీ ప్రతి రోజులో ఈ పొద్దునిచ్చాం సాయంత్రం అన్నది అవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ సమాధానం చెప్పడానికి వాళ్ళు ఎదురు ఉన్నారు కాబట్టి ఏ స్థాయిలో ఆ సమస్య పరిష్కారం అవుతుందో, అది ఏ స్థాయిలో ఎక్కడ అది నిలబడి ఉన్నది మీ ఫైల్ అన్నది వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు చేరవేయడానికి, ఎదురుగా సమాధానం చెప్పడానికి మాత్రం వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారని అనుకుంటున్నాను. అందరికీ కూడా ఈ సెక్రటేరియట్ ఇనాగరేషన్ సందర్భంగా అందరికీ అభినందనలు. ఈ అవకాశం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.